వదినా, నేనేమీ లేని మాట అనటం లేదు. అసలు రాయుడు బాబాయ్ అత్తయ్యని ఎందుకు చంపాలనుకున్నారు? శ్రీవల్లి అత్తయ్య కూతురని తెలిసింది కాబట్టి. పెళ్లికి ముందే అత్తయ్య గారికి ఒక కూతురుందని నలుగురికి తెలిస్తే పరువు పోతుందని భయపడి అత్తయ్య గారిని చంపాలనుకున్నాడు. అసలు శ్రీవల్లి గురించి బాబాయికి ఎలా తెలిసింది? శ్రీవల్లి ఎవరు అని అడిగితే చెప్పింది నేనమ్మా. అంటే ఇప్పుడు తప్పు నాదంటావా? కాదు మావయ్య, జగదాత్రి వాళ్ళదే. ఎందుకంటే అసలు శ్రీవల్లి ఇంట్లో లేకపోతే బాబాయికి శ్రీవల్లి గురించి అడిగే అవకాశమే వచ్చుండేది కాదు. శ్రీవల్లి ఇంట్లో ఉండటానికి కారణమెవరు? మీరు. అసలు శ్రీవల్లి మళ్ళీ ఇంటికి రావటానికి కారణమెవరు? మీరు. ఇప్పుడు చెప్పండి, అత్తయ్య అలా అవ్వటానికి కారణం మీరు కదా? ఏంట్రా ఇద్దరు ఎంతో మాట్లాడారు, ఇప్పుడు నోట్లో నుంచి మాట కూడా రావట్లేదేంటి? మాట్లాడండిరా. నిషి అడిగిన దానికి సమాధానం చెప్పండి. కుటుంబం కోసం ప్రాణాలైనా ఇస్తామని అంటుంటారు కదా. మీరు మాకు ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా ప్రాణాలు తీయకుండా ఉండండి చాలు. జగదాత్రి, మనస్ఫూర్తిగా ఒక్కటే ఒక్క సాయం అడుగుతాను, చేస్తావా? అడుగు నిషి. మా ఇంట్లో నుంచి నువ్వు నీ భర్త వెళ్ళిపోలే. నువ్వు నీ భర్త వెళ్ళిపోలే. నీ భర్త వెళ్ళిపోలే. నీ భర్త వెళ్ళిపోలే. మీరు మా ఇంట్లో ఉంటేనే మాకీ ప్రాబ్లమ్స్ అన్ని, లేకుంటే మేము హ్యాపీగానే ఉంటాం. ఇందులో నీ తప్పేమీ లేదే. నీ జాతకమే అంత. జాతకమే అంత. జాతకమే అంత. నీ దరిద్రాన్ని నీతో పాటు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టావు. నీ వల్ల మాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నిష్కా, మనసు ఎలానూ లేదా, కనీసం మనిషివి అన్న విషయం అయినా గుర్తుపెట్టుకుని మాట్లాడు. వదినా, మాట్లాడకు నిషి. అసలు అర్హత కూడా నీకు లేదా. ఏంటి, జగదాత్రి నీ పక్కనున్నందుకు నువ్వు కష్టాల్లో ఉన్నావా? జగదాత్రి నీ పక్కనుంది కాబట్టే నువ్వింకా బయట తిరుగుతున్నావు. లేకపోతే నువ్వు చేసిన చెడు సావాసాలకి, అర్థం లేని ఆవేశానికి ఎప్పుడో జైలుకి వెళ్లేదానివి. జగదాత్రి, నన్ను నా కాపురాన్ని కాదు. పాపం ఏం చేసిందని అన్ని మాటలు అంటున్నావు నిష్క. నువ్వు తనని శత్రువులా చూసినా నిన్ను ప్రేమించగలుగుతుంది. నువ్వు తనని మోసం చేసినా నీకు మంచి చేయగలుగుతుంది. నువ్వు తప్పు చేసినా నిన్ను క్షమించగలుగుతోంది. ఎంతమంది ఎన్ని చెప్పినా నీ మనసు మారదని నాకు తెలుసు నిష్కా. కానీ దాత్రిలో ఉన్న మంచి చూడలేకపోతున్న నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. ధాత్రిలో శత్రువుని కాకుండా నీకోసం ప్రాణాలిచ్చి అక్కని ఒకసారి చూడు నిషి. ఇంకెప్పుడు దాత్రి గురించి తప్పుగా మాట్లాడలేవు. దాని గొప్పతనం గురించి మీరు చెప్తే తెలుసుకునే స్టేజ్లో నేను లేను. దాని నాటకాలు, దాని మోసాలు అన్నీ నాకు తెలుసు. నేను దాని ప్రేమ గురించి తెలుసుకోవటం కాదు, మీరే ఏదో ఒకరోజు దాని మోసం గురించి తెలుసుకుంటారు. దీని చేతుల్లో మోసపోతున్నా మిమ్మల్ని, మావయ్య గారిని చూస్తుంటే నాకు జాలిస్తోంది వదినా. నీకు నీ భర్తకి మంచి అర్థమవుతుందనుకోవడం మా తప్పేనమ్మా. నీ అత్తయ్య ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరైనా నిజమైతే మారదు కదా. కనీసం ఈ రోజైనా ఏ గొడవలు పడకుండా ఉండండి ప్లీజ్. నాకింక ఓపిక లేదు. సిస్టర్, మా అత్తయ్య గారికి ఎలా ఉంది? డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయ్యాక మేడం గారే వచ్చి మీతో మాట్లాడతా అన్నారు. వెయిట్ చేయండి.
రాయుడు బాబాయ్, రాయుడు బాబాయ్, రాయుడు బాబాయ్. మామయ్య పేరు ఎందుకు చెప్పావు దాత్రి? రాయుడు బాబాయ్. మా పిన్నిని చంపాలని చూసిందే కాకుండా మళ్ళీ ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు మావయ్య? నిన్ను మా అమ్మ నీకేం ద్రోహం చేసిందని మా అమ్మని చంపాలని చూస్తున్నావు. ఎందుకు? ఎలా మా అమ్మని చంపాలనుకున్నావు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? చెప్పండి మావయ్య, ఎందుకు వచ్చారో? మిగిలిన కొంచెం ప్రాణాల్ని మీ మాటలతో తీసేయడానికి వచ్చారా? లేదా ఇంకా మీరు అనుమానించాల్సింది ఏమైనా మిగిలిపోయిందా? మా అన్నకి ఇంత గొప్పవాడు, అంత మంచివాడు అని మీ గురించి మాట్లాడిన ప్రతిసారి మా పిన్ని ఎంత గొప్పగా మాట్లాడేదో తెలుసా? రేయ్, నిన్ను ప్రాణంగా ప్రేమించేదాని ప్రాణాలు ఎలా తీయాలనుకున్నావురా? మీరు తనని అపార్థం చేసుకున్నా, అవమానించినా, ఆఖరికి చంపాలని ప్రయత్నించినా, మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయగానే యువరాజ్ని పంపించి మీకు బెయిల్ ఇప్పించింది బాబాయ్. కష్టం నుంచి కాపాడిన మనిషి ప్రాణాలు మీరసలు ఎలా తీయాలని చూశారు? ఏందే? కష్టంలోకి నెట్టి కాపాడడం ఆ అమ్మి నాకు చేసిన సాయమా? ఇందాకటి నుంచి చూస్తా ఉండా నన్ను కాపాడిందంటా ఉండారేందే? అసలు నేను జైలుకు పోయేదానికి కారణం ఎవరో? వైజయంతి కదా? ఏంది బా, నా చెల్లికి నేనంటే పానం. అదే నిజమైతే నా పానంగా చూసుకునే పరువుని తీసే పని చేస్తుందా ఇదే? అవ్వా, ఊళ్ళో తలెత్తుకోకుండా చేస్తుందా? నా చెల్లికి పెళ్లికి ముందే ఓ కూతురుండదని నలుగురికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసునా మీకో? ఎవరు బాబాయ్? ఎవరు ఆ నలుగురు చెప్పండి. మన కష్టాల్లో తోడుంటారా లేదా మన కన్నీళ్లు తూడుస్తారా? మనం తప్పు చేసినప్పుడు వేలెత్తి చూపించడానికి వచ్చే ఆ నలుగురు గురించి తోడు పుట్టిన చెల్లెల్ని చంపుకుంటారా? అయినా నేనే నా భార్యని క్షమించి తన కూతుర్ని నా కూతురుగా ఒప్పుకున్నాను. అలాంటిది మధ్యలో నీకొచ్చిన ఇబ్బంది ఏంటి రాయుడు? ఆ, అదే బాబా నేను చెప్పేది. నువ్వు నా చెల్లిని క్షమించినావో నువ్వు శానా మంచోని బా. నీకు పరువు కన్నా మనిషి ప్రాణం ముఖ్యం, కానీ నాకు మాత్రం మనిషి కన్నా, నీకన్నా, నాకన్నా పరువే ముఖ్యం. పరువే ముఖ్యం.